వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏదైతే రెగ్యులర్గా చేస్తున్న ఆప్షన్స్ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి స్టాక్ మార్క్ వాళ్ళు ఒక వెబ్సైట్ డెవలప్ చేశారు. మన ఆప్షన్ స్ట్రాటజీస్ని మనము బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. అంటే మన స్ట్రాటజీ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది ఈ వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కనుక మనకు ప్రాఫిటబుల్ అనిపిస్తే ఆ స్ట్రాటజీని మనము డైరెక్ట్గా ఆల్గోకి మనము షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏదైనా బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మనకు కింద షేర్ స్ట్రాటజీ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేసి క్లిక్ టు కాపీ అనేసి ఈ స్ట్రాటజీని మనము ఆల్గో ట్రేడింగ్కి యాడ్ చేసుకోవచ్చు. సో ఏదైతే మనకు ప్రాఫిటబుల్ అనిపించిన స్ట్రాటజీని మనము వాడుకోవడానికి ఇక్కడ వీలుగా ఉంది. సో ఇది మనం ఆల్గో ట్రేడింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి నేను ఒక బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీ పైన. సో నా ఇంటెన్షన్ ఏంటి అంటే స్టాప్ లాస్ వచ్చేసి 10% ఉండాలి. వన్ లాట్ పుట్టికి 10% స్టాప్ లాస్ పెట్టాను. కాల్కి కూడా 10% స్టాప్ లాస్ పెట్టాను. టార్గెట్ వచ్చేసి 20% పెట్టాను. సేమ్ కాల్కు 20%, పుట్టికి 20%. అంటే నేను రెండు సేల్ చేసినప్పుడు నాకు రెండు ఒకవేళ లాస్ వస్తే ప్రతి ట్రేడ్ మీద 10% స్టాప్ లాస్ పోతుంది. ప్రాఫిట్ వస్తే 20% వస్తుంది. సో ఇది వచ్చేసి నేను 9:30 టైంలో పెట్టాను. అంటే నాకు ఎప్పుడు కూడా 9:30 కాగానే ఆటోమేటిక్గా ట్రేడ్ కావాలి. సో ఈ 9:30 కాగానే ఆటోమేటిక్గా ట్రేడ్ అయ్యేటప్పుడు మనకు ఆల్గో ఏం చేస్తుంది అంటే ఆ 9:30కి అది ఏది ఏటీఎం అవుతుందో చెక్ చేసుకొని ఆటోమేటిక్గా అది ట్రేడింగ్ చేస్తుంది. మాన్యువల్గా మనం 9:30కి ఆర్డర్స్ వేయాలంటే అది ఆప్షన్స్ మనం యాడ్ చేసుకొని ఈ ఆప్షన్ ఏటీఎం అవుతుందా చెక్ చేసుకొని మనము ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉంటాం. కానీ ఆల్గో అనేది ఎట్ ఏ టైం ఒకసారి 9:30 కాగానే బై డిఫాల్ట్ అది క్యాల్కులేషన్ చేసుకొని ఏది ఏటీఎం అవుతుందో అది మనకు విత్ స్టాప్ లాస్ 10%, విత్ టార్గెట్ 20% ఆటోమేటిక్గా మనకు ట్రేడ్ చేస్తుంది. సో ఈ ఆప్షన్ మనకు ఆల్గోలో అవైలబుల్గా ఉంది. సో ఎంట్రీ పాయింట్ వచ్చేసి 9:30 అండ్ ఎగ్జిట్ వచ్చేసి 2:30. సో ఇక్కడ నేను మిగతా ఏ కండిషన్స్ ఇవ్వలేదు. సో దీన్ని ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఫ్రీ ట్రయల్లో ఉంది కాబట్టి 1 month బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ మాత్రమే దొరుకుతుంది. జస్ట్ ఐఎమ్ డూయింగ్ ఏ స్టార్ట్ బ్యాక్ టెస్ట్. ఇది ప్యూర్లీ ఇంట్రాడే కోసం. జస్ట్ ఇది ఒక ఐడియా, మనం ఎలా బ్యాక్ టెస్ట్ చేసుకోవాలని చూపించడానికి ఒక ఐడియా. ఫైన్. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి ఓవరాల్ ప్రాఫిట్ 3,321. సో ఇది వచ్చేసి మనకు లాస్ చూపించింది. అంటే ఈ స్ట్రాటజీ మనకు వర్కౌట్ కావట్లేదు. సో ఈ స్ట్రాటజీ 1 month వర్కౌట్ కావలేదు. సో నెక్స్ట్ మంత్ ఏమైనా వర్కౌట్ అయిందా అన్నది కూడా మనము పేడ్ తీసుకోగలిగితే మనకు చెక్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇందులో కూడా ఈ లాస్ అయిన వాటిలలో సో మ్యాక్సిమంగా మనకు లూజింగ్ డేస్ అంటే కంటిన్యూగా 2 times మనం లూజ్ అయ్యాము, కంటిన్యూగా 4 days ప్రాఫిట్ వచ్చింది. సో మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 1236 వచ్చింది. మ్యాక్సిమం లాస్ వచ్చేసి 2025. సో ఇది మనకు రెగ్యులర్గా ఈ స్ట్రాటజీలో జరిగిన ఇన్ఫర్మేషన్. సో ఒకవేళ ఈ స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు, సో ఇక్కడ 10% బదులు 20% ఉంది. సో ఇఫ్ వి గో ఫర్ ఎన్ 30% టార్గెట్ ఏదన్నా వర్కౌట్ అవుతుందా? సో టార్గెట్ను పెంచుతున్నాను. సో ఈ విధంగా మనకు బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇస్తున్నారు వీళ్ళు. మన స్ట్రాటజీని మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. సో నౌ ఐ గాట్ అన్ ప్రాఫిట్ వే. సో అంటే ఈ పాయింట్ ఆఫ్ లో వెళ్తే ప్రాఫిటబుల్ వస్తుంది. ఓకే, ఒకవేళ మనము వితౌట్ టార్గెట్ ఓన్లీ స్టాప్ లాస్ ఒక 20% ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఓన్లీ స్టాప్ లాస్ మాత్రమే ఎంటర్ చేశాను. దెన్ ఐఎమ్ డూయింగ్ ద బ్యాక్ టెస్ట్. ఇది 1 month బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ మాత్రమే.
సో నాకు వచ్చేసి 5638 రూపీస్ ప్రాఫిట్ వచ్చేసింది. లేదు ఈ టైం ఫ్రేమ్ కాదు, మనం ఇంకేదైనా టైం ఫ్రేమ్ మనం మెన్షన్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ గో ఫర్ ఎ మెన్షన్. సో నాకు వచ్చేసి 9:20కే ట్రేడ్ కావాలి, లేదా విల్ గో ఫర్ ఎ 10 o'clock. 10 o'clock ఎంటర్ అవుతున్నాను. సో మనం ఎలా కావాలనుకుంటే అలా మనము బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి ఇది ఫెసిలిటీ ఇస్తుంది. లేదు we can go for a 9:15 strategy like 9:20. సో ఇది వచ్చేసి 22,000 ప్రాఫిట్ ఇచ్చింది. అంటే మనం 9:20 స్ట్రాటజీ కనుక వాడి 20% స్టాప్ లాస్, ఇది 20% స్టాప్ లాస్ కనుక మెయింటైన్ చేసి ఉంటే సో 1 మంత్లో ఇది 22,000 ప్రాఫిట్ ఇచ్చింది. ఇది ఓన్లీ 1 మంత్ రిపోర్ట్ మాత్రమే. మనం కావాలనుకుంటే ఇది బై క్రెడిట్స్ ఉంది, క్రెడిట్స్ తీసుకొని దీన్ని మనం 1 year కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో 1 year టెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనకు డేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. డేట్ సెలెక్ట్ చేసుకొని ఈ స్ట్రాటజీ ఈ 1 month మాత్రం వర్కౌట్ అయింది, సో రియల్గా 1 year వర్కౌట్ అయిందా లేదా అనేది మనము చెక్ చేసి తీసుకోవచ్చు. సో ఇక్కడ నాకు వచ్చేసి ఫ్రీ క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 5 క్రెడిట్స్ అయిపోయాయి. నేను 5 బ్యాక్ టెస్ట్లు చేస్తాను. సో ఐఎమ్ వర్కింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నిఫ్టీకి టెస్ట్ చేస్తున్నాను సేమ్ స్ట్రాటజీ. సో అదే స్టాప్ లాస్ పెట్టాను, ఐఎమ్ చెకింగ్. సో ఇక్కడ వచ్చేసి ఏంది 4 అయిపోయింది. సో ఇది ఎవ్రీడే 10 క్రెడిట్స్ మనకి ఇచ్చేస్తూ ఉంటుంది. సో 9:20 ప్రకారం చేస్తే ఎంత వచ్చింది, సో ఇట్ ఈస్ గివెన్ 24,920 రూపీస్. మనం కరెక్ట్గా చెక్ చేస్తామా? నౌ వి డిడ్ నిఫ్టీ. సో 9:20 స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అయింది అనేసి ఈ మంత్లో. సో ఇట్లా మనము ఒక రిపోర్ట్ అనాలిసిస్ తీసుకుని మనము బ్యాక్ టెస్ట్ చేసుకొని మన స్ట్రాటజీని మనము డెవలప్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏదైతే మీకు స్ట్రాటజీ ఓకే అయిందంటే ఆ స్ట్రాటజీని మీరు ఆల్గోలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఆప్షన్ సెల్లింగే కాదు, ఆప్షన్స్ బయింగ్ పాయింట్ ఆఫ్ లో కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి సో ఇంకో 4 క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ బయింగ్. సో బయింగ్లో వచ్చేసి నేనేంటి ఒక 20% టార్గెట్, స్టాప్ లాస్ వచ్చేసి 10%. సో ఐఎమ్ చెకింగ్ నౌ. సో 2 బై చేస్తున్నాను ఇక్కడ. సో ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటుంది. సో ఐఎమ్ డూయింగ్ ద బ్యాక్ టెస్ట్. సో 1000 రూపీస్ ఉంది, మైనస్లో ఉంది. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ 9:30. ఇది ర్యాండమ్గా చెక్ చేస్తున్నాను నేను. సో ఇది పర్టికులర్ ఒక స్ట్రాటజీ అన్నట్టు కాకుండా సో ఐఎమ్ షోయింగ్ హౌ వీ డూ. సో ఇది వచ్చేసి మనకు 5,000 ఉంది, 5,900. సో ఇక్కడ కొంచెం ఈ 9:30 టైంలో పెరిగింది. సో దీన్ని కొంచెం 30%కి వెళ్దాం. ఇఫ్ ఎనీ ప్రాఫిటబుల్ ఇస్ దేర్. సో 9:30కి వెళ్ళినప్పుడు మనకు 3,765 రూపీస్ ప్రాఫిట్ వచ్చేసింది. సో 1 more ఉంది. సో దాన్ని కూడా ఐఎమ్ యూజింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ 30% ఐఎమ్ గోయింగ్ ఫర్ 40%. ఫైన్. 40%లో నాకు 8,400 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇది ఈ మంత్లో. సో ఇట్లా మీకున్న బ్యాక్ టెస్ట్ అంటే మీకున్న ఆప్షన్ స్ట్రాటజీస్ని ఏ టైం ఫ్రేమ్లో చేస్తే ఏమొస్తుంది, ఎంత పర్సెంటేజ్ పెడితే ఏమొస్తుంది అనేది మనము బ్యాక్ టెస్ట్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవడానికి వీలుంది. సో ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేసుకున్న దాన్ని మీరు జస్ట్ ఇక్కడ కాపీ చేసేసుకొని మన ఆల్గోలో పెట్టేశారనుకో మీకు ఎవ్రీడే అది ఆటోమేటిక్గా ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఆల్గో ట్రేడింగ్ డెమో కావాలనుకుంటే ఫ్రీ ట్రయల్ కోసము డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ లింక్ ద్వారా మీరు ఆల్గో ట్రేడింగ్ను యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.